నిన్న ఏదైతే వేరుశెనగ విత్తనాల విషయంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంపీడీఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ కలెక్టర్ ఆదేశానుసారంగా దౌలతాబాద్ మండలంలోని గోకపసలవాది గ్రామం కానీ మరియు తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో వేరుశెనగ ఫుల్ సబ్సిడీ వచ్చిన వేరుశెనగని డబ్బులకు అమ్ముకోవడం జరిగింది. మరి బడా నాయకులను విడిచిపెట్టి పాపం కాంట్రాక్ట్ బేసిక్స్ ఉన్న ఏఈఓలని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమో మరి జిల్లా కలెక్టర్ గారే చెప్పాలి. కలెక్టర్ గారికి ఒక్కటే వినతి, మరి సీఎం నియోజకవర్గంలో అక్రమ విత్తనాలు మరి పత్తి విత్తనాలు కావచ్చు, కందులు కావచ్చు, పెసలు కావచ్చు, ఫుల్ సబ్సిడీ వచ్చిన విత్తనాలు మరి పైసలకు అమ్ముకున్నటువంటి ఏఓ గారిని కానీ, ఏడీని కానీ, డిఓ గారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? మరి ఒక్కసారి కొడంగల్ ప్రజలకు కానీ మా దౌలతాబాద్ రైతులకు చెప్పాల్సిన అవసరం కలెక్టర్కు ఉంది అని మనం చేస్తున్నాం. ఏదైతే మరి ఇక్కడున్న సీఎం నియోజకవర్గం అని చెప్పుకునే మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఇంత అవినీతి జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు? మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా చెప్పుకున్నటువంటి మీ కాంగ్రెస్ నాయకులే అక్రమంగా అధికారులకు ఉంటూ మరి సబ్సిడీకి వీళ్ళే దొంగతనంగా అమ్ముకున్నటువంటి బడా కాంగ్రెస్ నాయకులని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఏఓని చేయాలి, ఏడిని చేయాలి. తిమ్మారెడ్డిపల్లె కానీ, గోకపసలవాది గ్రామంలో కానీ అక్కడున్న బడా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అండదండాలతో మరి అక్కడున్న ఏఓ గారు అండదండాలతో, వాళ్ళ కాంగ్రెస్ అండదండాలతో మరి తిరుపతి రెడ్డికి ఒక్కటి హెచ్చరిస్తున్నా, తిరుపతి రెడ్డి గారు మాకు అధికారులు కొంతమంది చెప్తున్నారు, మీరు రైతుల ఉసురు తీసి రైతులతో సబ్సిడీ వచ్చిన పైసలు వసూలు చేసి నీకు ఇయ్యమని చెప్తున్నావంట. మరి మాకు సమాధానం చెప్పలే తిరుపతి రెడ్డి గారు. నువ్వు మరి లంచాలు తీసుకుంటున్నావా అధికారులతోనా, కమిషన్లు తీసుకుంటున్నావా? మండల నాయకులు, కాంగ్రెస్ నాయకులేమో నీకు ఇంత చెడు చేస్తుంటే వాళ్ళని ఎందుకు ఇంకా పార్టీలో ఉంచుతున్నావు? సస్పెండ్ చేయకుండా మరి వేరుశెనగల నువ్వు రండి. మరి సీఎం రేవంత్ రెడ్డి వస్తాడా, మరి కలెక్టర్ వస్తాడా, ఆర్డీఓ వస్తాడా, మరి అగ్రికల్చర్ డిఓ ఉంటాడా, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ గారు వస్తారా? మా దౌలతాబాద్ మండలంలో దేవరపసలవాది తిమ్మారెడ్డి పల్లె రైతుల కాడికి రండి, మేము వస్తాం. అయ్యో ఇక్కడ ఉన్నది చూడండి. ఆ ఎంక్వైరీ చేస్తే పాప కాంట్రాక్టర్లు ఉన్న ఏఈఓలు ఏం చేస్తారండి? ఒక కాగితాలు తీసుకున్న మాత్రమే ఏవో మొత్తం డిజైనింగ్ చేసి వాళ్ళు పేపర్లు తీసుకుంటే పేపర్లు తీసుకున్న తప్పుకే వాళ్ళని సస్పెండ్ చేస్తావు. మరి ఏవో 35 లక్షలు ఫ్రాడ్ చేస్తే 35 లక్షలు లంచాలు తీసుకొని మరి ఏడి కానీ అక్కడ ఉన్న డిఓ కానీ ఇంత ఫ్రాడ్ చేస్తే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తలేరని దీని వెనకాల బడా నాయకులు ఉన్నారంట. మరి ఆ నాయకుల పేర్లు ఎవరో మాకు తక్షణమే చెప్తే ఆ రైతులు వాళ్ళ ఇంటికి పోయి నిరసన కానీ ధర్నాలు కానీ చేపడతాం. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ నియోజకవర్గంలో 10 ఏళ్ల గవర్నమెంట్లో రైతుల కోసం కేసీఆర్ గారు ఇంటికే విత్తనాలు పంపించేవాడు. ఎక్కడ అవినీతి జరగకుండా ఫర్టిలైజర్ షాపులో కొన్ని దొంగ పత్తి విత్తనాలు అమ్ముతుంటే చెర్లపల్లికి జైలుకు పంపించిన చరిత్ర మా పట్నం నరేందర్ రెడ్డి గారిది, కేసీఆర్ సార్ గారు గవర్నమెంట్లో కేసీఆర్ సార్ది. మరి మీరు మీ గవర్నమెంట్లో కొడంగల్ సొంత నియోజకవర్గంలో ఇంత అవినీతి చూస్తే మరి తిరుపతి రెడ్డి ఏం చేస్తుర్రు? మీ మండల నాయకులే 5 కారులను పెట్టుకొని మాకు కొన్ని బస్తాలు ఇవ్వండి, మరి మేము బయటికి రాకుండా చేస్తున్నామని ఏవో గారి దగ్గర ఉండి మరి ఏవో దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నాడు తిరుపతి రెడ్డి సమాధానం చెప్పాలి. మరి మీ నాయకులే, మీ కాంగ్రెస్ నాయకులే మా తిరుపతి రెడ్డి గారికి ఇంత కమిషన్ ఇస్తున్నామని మాకు ఇంటిమేషన్ ఇచ్చడం జరిగింది. మరి నీకు ఇస్తున్నారా లేదా? నీవు రా, దౌలతాబాద్ మండలంకి రా, గోకపసలాబాద్ పోదాం, రైతులే చెప్తారు నీకు బుద్ధి. కానీ మీ ఇది వరకు ఏఓని కానీ, ఏడిని కానీ, డిఓ గారిని సస్పెండ్ చేయకుంటే కలెక్టర్ని ముట్టడిస్తాం. మాకు జిల్లాలో కానీ కొడంగల్ నియోజకవర్గంలో న్యాయం జరగకపోతే హైదరాబాద్లో కమిషనర్ రెడ్డి ముట్టడిస్తాం. మా పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 2 గ్రామాల రైతులను తీసుకొని పెద్ద ఎత్తున కమిషనర్ రేటు ముట్టడిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేందర్ అన్న. థ్యాంక్ యూ.